హైదరాబాద్ డ్రైవర్స్ అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక కొత్త విషయం ఏంటంటే ఇప్పుడు నాలాంటి కొందరు వ్యక్తులు ఆంధ్రాల అనేక రాష్ట్రాల్లో కూడా డ్రైవర్లకు కొందరు హెల్ప్ చేస్తారు కాబట్టి ఒక్క ఆంధ్ర డ్రైవర్ది ఒక్క హ్యాపీనెస్ కానీ ఒక మన కళ చూడండి మాట్లాడేటప్పుడు మీకు ఇప్పుడు ఆ వీడియో వినిపిస్తాను. నిజంగా డ్రైవర్ల పవర్ ఏంటో చూపించారండి ఒక్కొక్కరు కూడా. అసలు ఏం చేసుకుంటావో చేసుకో, నేను రోడ్డు మీద తిరగనేవను అన్న ఓడు దెబ్బకి మనీ కొట్టేసాడు. అది నాకు మనీ ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు ఆడ అన్న మాటలకి ఆడు దిగొచ్చాడు చూడండి, అది చాలు మనకి. ఇప్పుడు ఆ మనీని అయితే నేను తీసుకోను, ఎవరో ఒకరికి నీడున్న వాళ్ళకి అయితే ఇచ్చేస్తాను. ఎందుకంటే అవి మీ డబ్బులు మీరు రప్పించారు కాబట్టి వచ్చినాయి తప్ప నాదైతే ఏం కాదు. నేనైతే నా ఒక్కడి వల్ల అయితే ఏం కాదు. నాకైతే మేము ఉన్నామని చెప్పి సపోర్ట్ చేశారు చూడండి ఒక్కొక్కరు కూడా, మామూలుగా లేదు అసలు ఫీలింగ్. ఇంతమంది ఉన్నారా నాకు కష్టం వస్తాయని చెప్పేసి అసలు ఫీలింగ్ అయితే చాలు, అది చాలు. ఇంక నాకు డబ్బులు అయితే ఏం వస్తలేదు. కానీ ఏంటంటే అతని డ్రైవరు ఒక టెంపరీ వెళ్ళారు. అక్కడ ఎన్ని ప్లేస్లు ఏమైందంటే అక్కడ ఏం చిన్న గొడవ జరిగిందో ఆ డ్రైవర్కి ఓనర్ ఏమనడం జరిగిందంటే, నీకు డబ్బులు ఇయ్యను పో, ఏం చేసుకుంటూ చేసుకోపో, ఎవరిని చెప్పుకుంటూ చెప్పుకోపో, నువ్వు నాది ఏం పీకలేవు అన్నట్టు మాట్లాడితే ఆ డ్రైవర్ ఒక్కడు మాలాంటి ఒక బ్రదర్ని కలిసి వివరంగా చెప్పడం జరిగింది. వాట్సాప్ గ్రూపు వాళ్ళది ఏది ఉంటుందో అక్కడ చెప్పడం జరిగితే అప్పటిదప్పుడే అక్కడోళ్ళు అతని మాటకు స్పందించి ప్రతి ఒక్క డ్రైవరు దానికి స్పందించి ఆయన కాల్ చేసి టార్చర్ చేయడంతో ఆ పైసలు అనేది చాలా త్వరగా రిటర్న్ వచ్చినాక ఆ డ్రైవర్ అంత ఎక్స్పెక్టేషన్ చేసుకోలేడు. నా ఒక్కని కోసం ఇంతమంది డ్రైవర్ పట్టించుకుంటారా, వీళ్ళందరూ నా కోసం ఏమైనా చేయగలుగుతారా అని. ఎందుకంటే డబ్బులు ఇయ్యారని అతను తిట్టడం జరిగింది. బాధ ఏంటంటే అతను కష్టం చేసిండు, ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వకపోతే ఆ బాధ ఏముంటుంది అనేది అతను తెలుసు కాబట్టి అతను కష్టం బాధతో గ్రూప్లో చెప్పుకున్నాక అతనికి హోప్ లేకుండే, ఇంతమంది డ్రైవర్లు నాకు స్పందిస్తారా అనేది అతనికి హోప్ లేకుండే. కానీ ఎప్పుడైతే అందరూ మనం డ్రైవర్లు మనం తిరగబడినరో ఆయన మాటలలో వింటే మీరు అతనికి ఎంత హ్యాపీగా ఉందంటే అతను ఆ వర్డ్స్ కూడా చెప్పాడు. ఏమంటే, నాకు ఆ డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు నేను మీ దాంట్లో ఎవరన్నా గ్రూప్లో ఎవరికన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాను, నాకు ఆ డబ్బులు వద్దు, కానీ నాకు ప్రాబ్లం ఉందని మీరు అందరూ వచ్చారు చూడండి, మామూలు కాదన్న తోపు అని చాలా వివరంగానే చెప్పాడు. అంటే ఆ హ్యాపీనెస్ చూడండి. అందుకోసం అంటారు, నేను ప్రతిసారి గుర్తు చేస్తాను, డ్రైవర్ అంటే మనం ఒక ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే మనం అందరం చేయగలిపితే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చిన్నగా అయిపోతుంది. కాబట్టి దయచేసి మంచి చెడుకి అన్నిటికీ డ్రైవర్కి అందరు సహకారం ఉండాలని అందరు గ్రూప్లో అడ్మిన్లు అందరికీ నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.